So hey guys, in last video we have discussed about how to calculate the degree of hardness, right? ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాటర్లో హార్డ్నెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తాము, యాక్చువల్గా దాన్ని దేంతో డిటర్మైన్ చేస్తాము, ఈడిటిఏ అని చెప్పాను కదా, దట్స్ మోర్ ఇంపార్టెంట్ గైస్. సో చూసుకోండి అది ఒకసారి. సో ఇన్ దీస్ లైక్ మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేసాము, వాటర్ టైప్స్, హార్డ్నెస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వేటి వల్ల వస్తుంది, ఎలా అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ప్రజెంట్ అయింది అని తెలుసుకున్నాం కదా ఇన్ ప్రీవియస్ 2 వీడియోస్. నౌ ఇన్ దీస్ వీడియో వీ గోనా డిస్కస్ అబౌట్ హౌ టు రిమూవ్ దట్ పర్టికులర్ హార్డ్నెస్ ఇన్ దట్ వాటర్. అర్థమైందా? సరే ఉంది, ఎంత ఉందో కనుక్కున్నాము. సో అది రిమూవ్ చేయాలన్నా వద్దా? రిమూవ్ చేయకపోతే ఎవరు పడతారు? అవి హార్డ్నెస్ వాటర్ కదా, అవి దేనికి అక్కర రాకుండా పోతాయి కదా. we have to remove that unwanted impurities from that water, right? మనం వాటర్ని ఫిల్టర్ చేయాలా వద్దా? అంతే కదా. ఇప్పుడు పిచ్చి పిచ్చుకుంటే నువ్వు వాటర్ తాగుతావా? వాటిని ఫిల్టర్ చేస్తేనే నువ్వు తాగుతావు. సో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని ఫిల్టర్ చేసి ఇండస్ట్రీస్కి యూజ్ చేస్తారు. సో సమ్ అమౌంట్ ఆఫ్ లైక్ కొన్ని వాటర్ని ఫిల్టర్ అవుట్ చేసి డ్రింకింగ్ పర్పస్కి, డైయింగ్ ఆఫ్ క్లాత్స్కి, అట్లా కొన్ని క్లాత్స్ పర్పస్, ఇండస్ట్రీస్కి అలా యూజ్ చేస్తారన్నమాట. సో మనము ఈ వీడియోలో రిమూవల్ మెథడ్స్, హార్డ్నెస్, ఆ ఇంప్యూరిటీని రిమూవ్ చేసే మెథడ్స్ ఏంటి, ఆ పర్టికులర్ మెథడ్స్ని మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనా గైస్? యా, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ మెయిన్ వీడియో. ఓకే, సో రిమూవల్ మెథడ్స్ ఏంటంట? ఇది రిమూవల్ గైస్ ఏంటంట? ఇది టెంపరీ హార్డ్నెస్ చెప్పాను కదా. టెంపరీ హార్డ్నెస్ దేనివల్ల వస్తుంది? డ్యూ టు బైకార్బోనేట్స్ అండ్ కార్బోనేట్స్ ఆఫ్ ద కాల్షియం అండ్ మెగ్నీషియం. అందుకనే దీన్ని కార్బోనేట్ హార్డ్నెస్ అని కూడా అంటాము. సో ఈ పర్టికులర్ టెంపరీ హార్డ్నెస్ ఫ్రమ్ దట్ అమౌంట్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయడానికి మనము బాయిలింగ్ మెథడ్ ఆర్ క్లర్క్స్ మెథడ్ని యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండిరా, ఈ మెథడ్స్ టెంపరీ హార్డ్నెస్ పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తామా అనే క్వశ్చన్ మే కమ్. వీ కాంట్ ప్రిడిక్ట్, రైట్? ఇట్ మే కమ్. సో మనం అందుకనే ముందే చదువుకొని ఉండాలి కదా, అది గుర్తుపెట్టుకోండి. అదే పర్మనెంట్ హార్డ్నెస్ ఎందుకు వస్తుందని చెప్పిన, క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ Mg+2+ అండ్ Cl+2 కదా, సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్. సో దాని పర్మనెంట్ రిమూవల్ మనం పర్మనెంట్ హార్డ్నెస్ని ఎలా రిమూవ్ చేస్తామంట? పర్మనెంట్ హార్డ్నెస్ని ఎలా రిమూవ్ చేస్తామంట అంటే కొన్ని మెథడ్స్. అదే పర్మటిటార్, దీన్నే జియోలైట్ ప్రాసెస్ అంటాం రా, దీన్నే జియోలైట్ ప్రాసెస్ అని అంటాము. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ని మనం డిమినరలైజేషన్ అంటాం, డిఅయనైజేషన్ అని కూడా అంటాము. సో దీస్ ఆర్ ద సమ్ మెథడ్స్ టు రిమూవ్ ద హార్డ్నెస్. సో టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి ఏం మెథడ్స్, పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి ఏం మెథడ్స్ మనం చూసుకున్నాం కదా. సో ఇన్ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు అసలు ఎలా రిమూవ్ చేయాలి అనేది. సో సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్నెస్ అంటే ఏంటంటే టెంపరీ హార్డ్నెస్ని రిమూవ్ అంటే సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్నెస్ అంటే ఏంటంటే వాటర్ని సాఫ్ట్ వాటర్ లాగా కన్వర్ట్ చేయడం రా. సాఫ్టనింగ్ అంటే సాఫ్ట్గా చేయడం కాదు, ఇట్ డజంట్ మీన్ దట్ లైక్ దట్, అఫ్ కోర్స్ ఇట్ మే. అదన్నమాట, ఏం లేదురా. హార్డ్ వాటర్ని తీసుకుంటే సాఫ్ట్గా చేసే ప్రాసెస్నే మనం ఏమంటాం, సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటి, రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆర్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఫ్రమ్ ద లైక్ ఇంప్యూర్ వాటర్. ఏం లేదురా, డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉన్నాయి కదా, వాటి వల్లేగా మనకి హార్డ్నెస్ వచ్చేది. సో వాటిని రిమూవ్ చేస్తే మనకి వాటర్ సాఫ్ట్ అవుతాయి కదా, సింపుల్. సో ఇందులో మనకు టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి ఏమని చెప్పాను, క్లర్క్స్ మెథడ్ ఆర్ బాయిలింగ్ మెథడ్ కదా. టెంపరీ హార్డ్నెస్ ఉన్న వాటర్ని తీసుకొని మనం బాయిల్ చేసాం అనుకోండి, కొంచెం సేపు అంటే కొంచెం డిగ్రీ ఆఫ్ సెల్సియస్ అంత హీట్ పెట్టి మనము అంటే లైక్ అంత అప్లై చేసి, లైక్ ఇప్పుడు వాటర్ని మనం హీట్ చేస్తాము కదా, అట్లనే వాటికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు, టెంపరీ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి. సో బాయిలింగ్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ అన్నమాట. సో యూజ్ టు రిమూవ్ ఏంటంట, ఇట్ ఈజ్ యూజ్ టు రిమూవ్ ద టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్. టెంపరీ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయడానికి ఫ్రమ్ ద వాటర్ వీఆర్ జస్ట్ రిమూవింగ్ ద టెంపరీ హార్డ్నెస్. ఆ మెథడ్ ఏంటంట, బాయిలింగ్ మెథడ్. అండ్ వాట్ ఇట్ రిమూవ్స్ CaHC అదే కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ని రిమూవ్ చేస్తుంది ఆఫ్ కాల్షియం అండ్
మెగ్నీషియం. సో మనకేంటి, ఇంప్యూరిటీస్ రిమూవ్ అయిపోతాయి. ఇంప్యూరిటీస్ రిమూవ్ అయిపోతే ఇంకేముంటుంది, వీఆర్ గోనా ఆబ్టైన్ ప్యూర్ వాటర్, రైట్? సో మనకి అంత ప్యూర్గా రాదన్నమాట వాటర్ అనేది. వాట్ వీఆర్ ఆబ్టైనింగ్ ఫ్రమ్ దిస్ లైక్ బాయిలింగ్ మెథడ్, క్లర్క్స్ మెథడ్. సో ఇక్కడ చూడండి ఇంకో మెథడ్ ఉంది మనకి, సాఫ్టనింగ్ ఆఫ్ టెంపరీ హార్డ్నెస్కి లైమ్ సోడా ప్రాసెస్ అన్నమాట. రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్లో ఇది ఒక ప్రాసెస్. సో సాల్యుబుల్ ఆఫ్ సిఏ అండ్ ఎంజీ సాల్ట్స్ ఇన్ ప్రజెంట్ ఆఫ్ కెమికల్లీ కన్వర్టెడ్. సో గైస్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, కాల్షియం అండ్ మెగ్నీషియం ఏమో టెంపరీ హార్డ్నెస్, అండ్ మెగ్నీషియం అండ్ కాల్షియం ఆఫ్ క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ అంటేనేమో పర్మనెంట్ హార్డ్నెస్. అవి కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ టెంపరీ హార్డ్నెస్ కదా. సో ఇక్కడ చూడండి ఏంటంటే మనకి ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్ అన్నమాట, లైక్ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్. నేనేం చెప్పాను, వాటర్ అనేది కొద్దిసేపు దాకా బాయిల్ చేయడం వల్ల మనకు అనేది టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ అయిపోతుందని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ అన్నమాట. ఏంటంటే లైమ్ సోడా ప్రాసెస్. లైమ్ అంటే ఏంటిదో తెలుసా మీకు, సున్నం, నథింగ్ బట్ సున్నం. సో when we solve Ca and Mg salts in water are chemically converted into insoluble components. మనము వాటర్లో మనకు ఆల్రెడీ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి కదా, కాల్షియం అండ్ మెగ్నీషియం కార్బోనేట్స్, అవి సాల్యుబుల్ వాటర్లో డిజాల్వ్డ్ అయి ఉన్నప్పుడు ఇన్ వాటర్ ఆర్ కెమికల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్ లాగా కన్వర్ట్ అయ్యాయి అనమాట. ఎట్లా, బై యాడింగ్ ద క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ లైమ్. ఇంకో ఒక జగ్గులో కొన్ని వాటర్ తీసుకుంటారా, దానికి సరిపడంత ఏంటి సున్నం, లైమ్ అనేది వేయండి. సో అప్పుడు ఏమైతాయి, ఈ సాల్యుబుల్ ఉన్న కాంపోనెంట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఏవైతే ఉంటాయో ఫ్రమ్ దట్ వాటర్ ఆర్ కెమికల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్. అర్థమైందా? ఈ జగ్గు ఊహించుకోండి, లేకపోతే ప్రాక్టికల్గా చేయండి. సున్నం తీసుకొని అందులో వేయండి, ఏమైతే అందులో ఉన్న కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్యుబుల్ కాంపౌండ్స్ అనేది ఇన్సాల్యుబుల్గా కన్వర్ట్ అవుతాయి. అర్థమైందా మీకు? సో ఆ ప్రాసెస్నే మనము లైమ్ సోడా ప్రాసెస్ అంటాము. ఏం లేదు, వాటర్లో ఎంత క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ లైమ్ని యాడ్ చేస్తే మనకి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సరే అక్క ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్గా కన్వర్ట్ అయింది అని చెప్పావు, ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, సోడా ఇవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి కదా. లైమ్ ఈజ్ నథింగ్ బట్ సోడా అండ్ CaOH, రైట్? సో ఇవి రిమూవ్ చేయడం వల్ల వాట్ వీఆర్ గెట్టింగ్ లైక్ ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. సరే అక్క ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్గా కన్వర్ట్ అవుతున్నాయి. సో దానివల్ల హౌ కెన్ వీ సే దట్ దీస్ వాటర్ ఆర్ టోటల్లీ కంప్లీట్లీ లైక్ ఫిల్టర్ అవుటెడ్ ఆర్ ఎల్స్ మనకి అందులో నుండి రిమూవ్ అయింది, ఇంప్యూరిటీస్ రిమూవ్ అయినా మనం హౌ కెన్ వీ ప్రిడిక్ట్ అంటే, సో ఈ ఇన్సాల్యుబుల్ కాంపోనెంట్స్గా కాంపౌండ్స్గా కన్వర్ట్ అవుతాయి కదా లైమ్ యాడ్ చేయడం వల్ల. అప్పుడు ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్ అనేది వాటిని మనం ప్రెసిపిటేట్ చేసి ఫిల్టర్ అవుట్ చేస్తాం అన్నమాట. ఆవిరి ఇట్లా వస్తుంది కదా, అట్లా చేసి ఫిల్టర్ అవుట్ చేస్తే అదే లైమ్ సోడా మెథడ్ అన్నమాట. సో మనకి ఇవనేది సాఫ్టనింగ్ ఆఫ్ టెంపరీ హార్డ్నెస్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది పర్మనెంట్ అన్నమాట. పర్మనెంట్ వాటర్ ఎందుకు, డ్యూ టు మెగ్నీషియం అండ్ కాల్షియం ఆఫ్ సల్ఫేట్స్ అండ్ క్లోరైడ్స్ వల్లనే కదా మనకి పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చేది. నేను ఏమని చెప్పాను, వీటిని రిమూవ్ చేయడానికి పర్ముటేట్ ఆర్ జియోలైట్ ప్రాసెస్ ఆర్ ఎల్స్ అయోనైజేషన్, డీమినరలైజేషన్, డీఅయోనైజేషన్, అయోన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని చెప్పానా ఇంతకుముందు టేబుల్ దగ్గర డిఫరెన్సెస్ దగ్గర. అర్థం కాకపోతే మళ్ళీ స్కిప్ చేసి చూడండి, ఆర్ ఎల్స్ నేను ఇప్పుడు చెప్తాను నీట్గా వినండిరా. సాఫ్టనింగ్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ కదా మనకి ఎందుకు వస్తుందో తెలుసు, ఏ సాల్ట్స్ వల్ల వస్తుందో తెలుసు, క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ తెలుసు కదా మెథడ్ అసలు ఎందుకు వస్తుందని. సో దీన్ని రిమూవ్ చేయడానికి ఏంటంట పర్ముటేట్ ఆర్ జియోలైట్ మెథడ్. సో ఈ పర్మనెంట్ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయడానికి మనకు ఏం మెథడ్, ఇదన్నీ ఫస్ట్ మెథడ్ గైస్ గుర్తుపెట్టుకోండి, పర్ముటేట్ ఆర్ జియోలైట్ మెథడ్. పర్ముటేట్ ఒక మెథడా అక్క, జియోలైట్ ఒకటి, ఇస్ దేర్ ఎనీ 2 different మెథడ్స్ అంటే నారా, పర్ముటేట్ అన్న జియోలైట్ అన్న ఒక్కటే మెథడ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనమాట. లైక్ మీ ఇంటి దగ్గర నీకు ఒక క్యూట్ నేమ్ ఉంటుంది, స్వీట్ నేమ్ ఉంటుంది, మీ కాలేజ్లో నీ ఒరిజినల్ నేమ్ ఉంటుంది. అట్లా అని లైక్ డిఫరెంట్ మనుషులు అయితే మనం అనం కదా, ఆ ఇంటి దగ్గర పిలిచేటట్టు ఇంటి దగ్గర లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒకటే పర్సన్ కానీ
ఇద్దరు పర్సన్స్ అని ఒక పేరు మీద ఉన్న ఒక్క ఆమెకి 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కానీ 2 పర్సన్స్ అని టూ టూ నేమ్స్ ఉన్నాయని 2 పర్సన్స్ అని అనలేము కదా. సో ఇన్ దాట్ మ్యానర్ ఓన్లీ ఒక్క ప్రాసెస్కి 2 మెథడ్స్ ఉన్నాయని 2 డిఫరెంట్ ప్రాసెస్ అక్క అని అనొద్దు. అర్థమైందా? పర్ముటిట్ అన్న జియోలైట్ అన్న ఒక్కటే ప్రాసెస్ రా. సో ఇందులో ఏంటంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై Na2Z వేర్ Z ఈస్ స్టాండ్స్ ఫర్ జియోలైట్. Na2Z ఏంటి? Na2Z అంటే సోడియం అన్నమాట. Na2Z అంటే మనకి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఖచ్చితంగా వస్తుంది. ఫార్ములా మాత్రం ఖచ్చితంగా ఈ బేస్లో 8 ఉందా, 2 ఉందా, AL2 ఉందా, SI ఫస్ట్ వచ్చిందా, X వచ్చిందా, ఫార్ములా బట్టి పట్టాను రా అంతే. ఇక బండ గుర్తుపెట్టుకోండి. అట్లయితేనే మీకు ఏంటి ఎగ్జామ్లో లైక్ డిఫరెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు కదా, యూ కెన్ నాట్ సి లైక్ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ ఇన్కరెక్ట్ అని. అందుకని బట్టి పట్టుకోండి, ఇక్కడ ఇది వస్తుంది అని బండ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ కదా గుర్తుపెట్టుకోవాల్సిందే, దెర్ ఇస్ నో సమ్ అదర్ మ్యాటర్ ఫర్ దట్. సో మనకి పర్ముటిట్ ఆర్ జియోలైట్ ఏ మెథడ్ అంట? పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట, ఫస్ట్ మెథడ్ అన్నమాట. సో Na2Z అని దాంతో డినోట్ చేస్తామంట. బట్ హియర్ Z స్టాండ్స్ ఫర్ వాట్ అంట? జియోలైట్. యాక్చువల్లీ జియోలైట్ ఈక్వల్స్ టు Al2Si2O8XH2O. ఇక్కడ చూడండి రా, ముందు 2 2లు వస్తాయి, లాస్ట్ ఒక 2 వస్తుంది ఇక్కడ, బట్ ఆక్సిజన్ మాత్రం 8 వస్తుంది రా. అది ఒక్కటి గుర్తుపెట్టుకుందా, ఏం లేదు. మీరు ఫామ్లో మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ నుండి ఫామ్లో గుర్తుపెట్టుకొని ఈ మెథడ్ అనేది వాట్ ఈస్ వాట్ అని గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క నేమ్ ఏంటంట? హైడ్రేటెడ్ సోడియం అల్యూమినో సిలికేట్. అర్థమైందా? ఈస్ కాల్డ్ యాజ్ జియోలైట్. జియోలైట్ అంటే ఏంటంట? ఇది ఒక కెమికల్ అన్నమాట. ఏంటి? Al2Si2O8XH2O. గుర్తుపెట్టుకోండి, ఇట్లా కొద్దిసేపు రివైజ్ చేయండి. Al2Si2O8XH2O, Al2Si2O8XH2O అట్లా రివైజ్ చేయండి రా. రివైజ్ చేస్తేనే కదా గుర్తుండేది. గుర్తుంటుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయిరు అనుకోండి, అప్పుడు ఇక కింద మీద అవుతాయి. 8 ఇటు వస్తాయి, 2 అటు పోతుంది, ఏదో రాంగ్ పెట్టొస్తారు, 1 మార్కు గయా. అర్థమైందా? సాయిరామ్. అందుకని గుర్తుపెట్టుకోండి ఇది అనేది హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం సిలికేట్. హైడ్రేటెడ్ సోడియం అల్యూమినో సిలికేట్ గుర్తుపెట్టుకోండి. మరీ ఎందుకు ఇంత నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే గైస్ ఇది ఖచ్చితంగా వస్తుందిరా. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్లో చూడండి గైస్, వచ్చిందా రాలేదా అని మ్యాక్సిమం టీజీ ఆర్ ఏపీలో చూడండి. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు లైక్ గెట్ ఇట్ ఆర్ నాట్ అని. సో సరే, ఈ మెథడ్ వల్ల మనకి పర్మనెంట్ ఇది అనేది జియోలైట్ అని చెప్పాను కదా, ఫర్ పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ కదా. సో ఇట్ క్యాన్ బి రీజనరేటెడ్ బై వాషింగ్ విత్ 10% బ్రైన్ సొల్యూషన్. ఇది కూడా ఇంపార్టెంట్ రా, ఈ మెథడే ఇంపార్టెంట్ రా, మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రా. ఇంకో ఏం లేదురా, ఈ Na2Z అనేది గుర్తుపెట్టుకోండి. పర్మటిట్ ప్రాసెస్ అన్న జియోలైట్ ప్రాసెస్ అన్న ఒక్కటే, జెడ్ అనేది జియోలైట్. అండ్ అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తాం ఈ మెథడ్ అంటే పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, దీని కెమికల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఆఫ్టర్ అది ఈ పర్మటిట్ ఆర్ జియోలైట్ ప్రాసెస్ 10% బ్రైన్ సొల్యూషన్. ఇది 100% ఈ మెథడ్ నుండి ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది రా. అది ఈ ఫార్ములా నుండి అయినా రావచ్చు, ఈ నేమ్ అయినా రావచ్చు, ఆర్ ఎల్స్ ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామని మ్యాక్సిమం మినిమం. సో 10% బ్రైన్ సొల్యూషన్ మాత్రం ఖచ్చితంగా NaCl అని గుర్తుపెట్టుకుని రా, ఖచ్చితంగా క్వశ్చన్. డ్యామ్ షూర్ అంటే డ్యామ్ షూర్ ఇట్ కెన్ బి రీజనరేటెడ్. ఇట్లా మీకు అడగొచ్చు, ఈ ఫామ్లో ఇచ్చైనా కెమికల్ నేమ్ ఇచ్చైనా ఆర్ ఎల్స్ పర్ముటిట్ ఆర్ జియోలైట్ ప్రాసెస్ క్యాన్ బి రీజనరేటెడ్ బై యూజింగ్ అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు, సమ్ అదర్ ఆప్షన్స్ ఇస్తాడు, ఏదో మధ్యలో ఆప్షన్ 10% బ్రైన్ సొల్యూషన్ NaCl అని ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏంది మాకు అక్క చెప్పలేదు కదా అని మీరు వినకుండా ఎడ్డు మొహాలు వేసుకొని కూర్చోకండి ఎగ్జామ్ హాల్లో. ఏముంది గుర్తుపెట్టుకోండి, 10% బ్రైన్ సొల్యూషన్ NaCl డ్యామ్ షూర్ క్వశ్చన్. అర్థమైందా? ఎందుకు ఇంత చెప్తున్నా అర్థమైందా? ఖచ్చితంగా క్వశ్చన్ రా ఈ మెథడ్ నుండి. ఇగో ఇక్కడ నుండి అయినా రావచ్చు, ఇక్కడ నుండి అయినా రావచ్చు, ఇక్కడ నుండి మాత్రం ఖచ్చితంగా వస్తుంది, అంతే వస్తుంది, వచ్చి తీరుతుంది. 10% బ్రైన్ సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ అని నేను చెప్పగలను. సో అదనేది పర్మటిట్ ప్రాసెస్ అన్నమాట. అవి ఏం లేదురా, 4 to 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. మళ్ళీ ఒకసారి చెప్తున్నారా, అబ్బా అక్క మళ్ళనా అన్నట్టు ఫీల్ కాకరా. ఎన్నిసార్లు వింటే అంత
మీకు మైండ్ అనేది ఎక్కువ గుర్తుంటుంది. సో మనకు పర్మనెంట్ హార్డ్నెస్ వాటర్ని రిమూవ్ చేయడానికి మనకేంటి పర్మనెంట్ మెథడ్ అనేది ఒక వన్ ఆఫ్ ద మెథడ్ అన్నమాట. దీన్నే మనం జియోలైట్ ప్రాసెస్ అని కూడా అంటాము. దీన్ని Na2Z తోని డినోట్ చేస్తాము. గుర్తుపెట్టుకునిరా, ఎడ్డి మొహాలు లెక్క చెయ్యకండి ఎగ్జామ్ వల్ల. Na2Z గుర్తుపెట్టుకొని మీ బ్రెయిన్కి లైక్ సిగ్నల్స్ ఇవ్వండి. ఐ షుడ్ రిమెంబర్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ 1 మార్క్ ఫ్రమ్ దిస్ టాపిక్, డ్యామ్ షూర్ క్వశ్చన్, డ్యామ్ షూర్, లైక్ 1 మార్క్ మాత్రం నాకు ఖచ్చితంగా వస్తుంది ఇది నేర్చుకుంటే అన్నప్పుడు ఎందుకు ఇష్టపెడతారా? 1 మార్క్ ఎక్కడికో మీ ర్యాంకుని ఇంక్రీజ్ చేస్తుంది, ఎక్కడికో మీ ర్యాంకు డిక్రీజ్ చేస్తుంది. అండ్ యూ మే ఫెయిల్ ఆర్ పాస్ అండ్ ఎవ్రీథింగ్ విత్ 1 ఓన్లీ. అదనమాట. దీన్ని Na2Z తోని డినోట్ చేస్తాము. Z మీన్స్ జియోలైట్. దీన్ని కెమికల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, కెమికల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో 10% బ్రైన్ సొల్యూషన్ NaCl తోని మనము దీన్ని రీజనరేట్ చేస్తామన్నమాట. అర్థమైందా? ఓకే. మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆర్ అయాన్, దీన్నే మనము డీమినరలైజేషన్ ఆర్ డీఅయనైజేషన్ ప్రాసెస్ అని కూడా అంటాము. అర్థమైందారా? ఏం లేదురా, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ స్టడీ చదవండి. పొద్దంతా ఒక్కటే. ఇప్పుడు అయాన్ ఎక్స్చేంజ్ మెథడు పొద్దంతా నేను టెంపరీ హార్డ్నెస్ చదివిందే చదువుతా అంటే ఎందుకు? ఏముంది ఇక్కడ? ఇంత సింపుల్ చెప్పండి. కెమిస్ట్రీ ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్, అది మీరు అనుకుంటే. బట్ మీరు అనుకోరు. అదే మీ దగ్గర ఉన్న పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఈ పొద్దంతా చదివితే ఏమొస్తుంది 5 నిమిషాలలో? ఇప్పుడు ఇలా ఏముంది చెప్పండి? ఒక 4 పాయింట్స్ కరెక్ట్గా మనం డిస్కస్ చేసుకున్నాం, అంతేనా? అది పొద్దంతా చదివి అక్కడిక్కడ కోచింగ్ సెంటర్లలో పోయి దాని కంప్లీట్ ప్రాసెస్ ఎందుకు? మనకు వాట్ ఈస్ ఎ డిమాండ్స్, ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడుగుతుండు, PYQs చూసుకొని చేసుకుంటే అయిపోతుంది కదా. అంత సోది మొత్తం చదువుకుంటా అంటే పోండి ఏడికన్నా పోయి దాన్ని మొత్తం అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, దాన్ని అన్నీ తెలుసుకొని రండి. అప్పుడు ఒక కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకొని రండి. అప్పటి వరకు మీ ఈసెట్ ఎగ్జామ్ అయిపోతుంది. వాట్ ఈసెట్ ఎగ్జామ్ డిమాండ్స్ అనేది తెలుసుకొని చదవండి రా, చాలు, అదంతే. ఇక్కడ ఏముంది? అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని ఉంది. దీన్ని మనం చెప్పానా చెప్పలేదా? ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ పెట్టండి. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అయి ఉంటే ఐ డోంట్ కేర్, ఇట్ డోంట్ ఈవెన్ బాదర్ ఫర్ మీ. మీరే కదా రాసేది, మీకోసమేరా చెప్పేది. అర్థం చేసుకోండి. డీమైనరలైజేషన్ ఆర్ డీఅయనైజేషన్ ప్రాసెస్ అని కూడా అంటాము అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ని. సో ఇది అనేది మోస్ట్ ఎఫెక్టివ్ అన్నమాట, మోస్ట్ ఎఫెక్టివ్ ఫిల్టరేషన్ మెథడ్ దాన్ జియోలైట్. Na2Z 10% బ్రైన్ సొల్యూషన్ దానికంటే మించిందన్నమాట. లైక్ నువ్వెంత అంటే నువ్వెంత, నీకంటే నేనే గొప్ప అంటే. ఇక్కడ ఏంటంట, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది మోర్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఫిల్టర్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఫ్రమ్ ద వాటర్. అదే మనకి జియోలైట్ కంటే ఎక్కువ ఏది మనకి ఎఫెక్టివ్ మెథడ్ అంట? అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఓకేనా? సో ఇన్ దిస్ మెథడ్ ఆల్ టైప్స్ ఆఫ్ అయాన్స్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద వాటర్ బై యూజింగ్ రెజిన్స్. ఇక్కడ ఒక కొత్త వర్డ్ వచ్చింది, మీకు గుర్తుపెట్టుకోనరా? అయాన్ ఎక్స్చేంజ్. ఇక్కడ చూడండి, అయాన్ అంటే అయాన్స్, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్స్, క్యాటయాను, యానియాను ఉంటాయి కదా మనకి, అవే అయాన్స్. అండ్ అగైన్ ఇక్కడ ఏముందిరా, కొత్త వర్డ్స్ అనేది వచ్చింది. రెజిన్స్ ఏమో కొత్త వర్డ్ వచ్చింది. ఇప్పుడు కొత్త సినిమానైతే మీరు ఎలా చూడాలనుకుంటారు? ఏమైనా కొత్త వర్డ్స్ వస్తే అది ఏంటిది అని తెలుసుకున్నా వద్దా? సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ మెయిన్ థింగ్ అండ్ దట్ ఈస్ రెజిన్స్. ఏం లేదు, ఇందులో అయాన్స్ని రిమూవ్ చేస్తాము బై యూజింగ్ రెజిన్స్తోని. అదే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ అన్నావు అక్క అంటే అయాన్స్ ఎక్స్చేంజ్ అయితే అంటే ఎస్, అయాన్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతారా? ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏం లేదు. అయాన్స్ క్యాటయాన్ ఎటు పంపిస్తున్నాము, యానియాన్ ఎట్లా పంపిస్తున్నాము, ఏది రిలీజ్ అవుతుంది, దేనివల్ల రిలీజ్ అవుతుంది, దేన్ని యూజ్ చేసుకొని మనం రిమూవ్ చేస్తున్నాము, అంతే, సింపుల్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. రెజిన్స్ ఏమని చెప్పాను రా, అయాన్స్ రిమూవ్ అవుతాయి వేటి వల్ల? రెజిన్స్ వల్ల. మరి ఆ రెజిన్స్ అనేది ఏంటిదో, మనకి ఇంత పెద్ద అయాన్స్ని మంచిగా వాటర్ని ఫిల్టర్ చేస్తుంది, మనం తెలుసుకున్నా వద్దా? అంతే కదా, రెజిన్స్ గురించి మనం తెలుసుకున్నా వద్దా? సో
రెజిన్స్ అంటే ఏంటంటే రెజిన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ క్రాస్ లింక్డ్ ఆర్గానిక్ పాలిమర్ విత్ మైక్రోపోరస్ స్ట్రక్చర్. మైక్రోపోరస్ స్ట్రక్చర్ అంటే ఏంటి అక్క అని మీరు అడగచ్చు. అదంతా ఎందుకురా మనకు. రెజిన్ అంటే ఏంటి, ఇది ఒక క్రాస్ లింక్డ్ ఆర్గానిక్ పాలిమర్ అంట విత్ పోరస్ స్ట్రక్చర్ అనమాట. ఆ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. ఇది ఒక పాలిమర్ అన్నమాట గైస్, నథింగ్ బట్ ఈ క్రాస్ లింక్డ్ ఆర్గానిక్ పాలిమర్. ఏంటంట, ఈ క్రాస్ లింక్డ్ ఆర్గానిక్ పాలిమర్ అనమాట. సో ఎన్ని టైప్స్ అంట, 2 టైప్స్ అన్నమాట. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇక చూసినారా, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని చెప్పిన, అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి అని చెప్పిన, బై యూజింగ్ ఏంటి, రెజిన్స్ అని చెప్పిన. సో అయాన్స్ అంటే ఏంటి, క్యాటయాన్, ఆనయాన్. అయాన్ అని అయిపోయిందా, చూడండి, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని చెప్పిన, దేన్ని, బై యూజింగ్ రెజిన్స్. ఇక్కడ చూడండి, అయాన్స్ అంటే ఏంటి, క్యాటయాన్, ఆనయాన్. అర్థమైందా, ఓకే అక్క. ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ అయితే నువ్వు ఇట్రా అంటే నేను అడిపోతా, నేను అడిపోతా అంటే నీట్ వస్తా అంట అనమాట. ప్రాసెస్ బై యూజింగ్ రెజిన్స్ అని చెప్పిన. సో అవే రెజిన్, అంతేరా, సింపుల్. ఆ పేర్లోనే మనకు అర్థం కావాల్సింది, మన మైండ్ మొత్తం షార్ప్ కావాలి. ఓకే ఓకే, ఇదంటే అది, అదంటే ఇది, ఓకే నాకు అర్థమైంది, నాకు వచ్చింది ఆన్సర్, ఇదే కరెక్ట్ ఆన్సర్, నీకు 1 మార్క్ వచ్చింది పోరా అన్నట్టు ఉండాలి. 2 టైప్స్, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, యానయాన్. సో ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అక్క, యానయాన్ అంటే అయాన్ అంటే చెప్పినావు 2 టైప్స్ అని, క్యాటయాన్ యానయాన్ ఎక్స్చేంజ్ అయినాయి, అటు పోయినాయి ఇటు పోయినాయి, రెజిన్ వచ్చింది, రిమూవ్ అయినాయి అక్క అని చెప్తావు. అసలు క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అంటే ఏంటక్క అని మీరు అడగొచ్చు. సో ఏం లేదురా, ఇవి ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్లో ఏముంటాయంట, క్యాటయాన్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ అని ఉంటాయి అన్నమాట. వీటిని ఎక్స్చేంజ్ చేసి గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దీస్ గ్రూప్ కంటైన్స్ ఆర్ రిలీజెస్ H+ అయాన్స్, అంటే క్యాటయాన్స్ని రిమూవ్ చేస్తాయంట. ఇప్పుడు చూడండి రా, నీ దగ్గర యాపిల్స్ ఉంటే నువ్వు యాపిల్సే అమ్ముతావు, నీ దగ్గర వెజిటేబుల్స్ లైక్ ఫ్రూట్స్ని అనుకో ఫ్రూట్సే అమ్ముతావు, నీ దగ్గర వెజిటేబుల్స్ని అనుకో వెజిటేబుల్సే అమ్ముతావు. కానీ నీ దగ్గర ఫ్రూట్స్ పెట్టుకొని వెజిటేబుల్స్ అమ్ముతావా, ఆడ ఉన్నాయి ఫ్రూట్సే కదరా. అంటే ఇప్పుడు క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్లో ఏముంటాయి, క్యాటయాన్ గ్రూప్సే ఉంటాయి. అలాంటి గ్రూప్స్ నుండి నువ్వు క్యాటయాన్ అంటే ఏంటి, మనకి H+ అయాన్స్ కదా, వాటినే ఇస్తావు. కానీ నువ్వు ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్ ఇవ్వమంటే ఇస్తావా, ఫ్రూట్ షాప్ పెట్టుకొని వెజిటేబుల్ ఇవ్వమంటే ఇస్తావా, ఇవ్వవు కదా. నా దగ్గరలో పక్కెళ్ళి ఆడుకో అమ్మ అంటావు. అదేరా, ఏం లేదు. ఇక్కడ H+ అంటే మనకేంటి, ఇది ఒక అసిడిక్ రెజిన్, మనకు ఆల్రెడీ మనం H+ అయాన్స్ని రిలీజ్ చేసేది. యాసిడ్, OH బేస్ అని డిస్కస్ చేసుకున్నాం కదా యాసిడ్స్ అండ్ బేస్ యూనిట్లో. ఇంకా తెలియకపోతే మళ్ళీ ఒకసారి యాసిడ్స్ అండ్ బేసెస్ చూసిరండి. అంత ఇంపార్టెంట్ అనిపించకపోతే సపరేట్గా ఇదే చదువుకోండి, ఓకేనా. ఇందులో క్యాటయాన్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ ఉంటాయి. అవి ఏం రిలీజ్ చేస్తాయంట, H+ అయాన్స్. వాటిని మనం అసిడిక్ రెజిన్స్ అని అంటాం అనమాట. ఎందుకు అసిడిక్ అంటే మనకి H+ అయాన్స్ని రిమూవ్ చేసేది H+ అయాన్స్ ఉండేది అసిడిక్ రెజిన్లోనే కదా. అర్థమైందా, యా, హోప్ యూ గాట్ ఇట్ గైస్. మీకు అర్థం అయ్యేలాగా ట్రై చేస్తూ చెప్తున్నారా, కొంచెం మైండ్ పెట్టినరా, మైండ్ ఎక్కడనో పెట్టకండి. సో యానయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, ఈ మెథడ్లో ఏంటంట, కంటైన్స్ యానయాన్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ అన్నమాట. యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఆర్ గ్రూప్స్, ఇందులో ఏముంటాయి అన్నమాట. సో ఇది ఫ్రూట్స్ షాప్ అయిపోయింది. వెజిటేబుల్స్ ఇస్తావు అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి OH- ఇస్తావా, ఇయ్యవు. వెజిటేబుల్ షాప్ నుండే వెజిటేబుల్స్ తీసుకుంటావు. సో వెజిటేబుల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే OH- అయాన్స్ అన్నమాట. OH- అయాన్స్ అంటే ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అంటే యానయాన్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ ఉన్నాయి. అప్పుడు ఏమి ఇస్తావు, వెజిటేబుల్సే ఇస్తావు, అంటే OH- గ్రూప్సే ఇస్తావు. కానీ ఫ్రూట్స్ అయితే ఇవ్వవు కదా, అంటే H+ అయాన్స్ అయితే ఇవ్వవు కదా. అర్థమైందా, బుర్రకి ఎక్కిందని అనుకుంటున్నా. మరి ఎక్కపోతే ఇక మిమ్మల్ని ఎవడు మార్చలేరు, అది అవ్వదమ్మా నాతోనిగా. యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, అర్థమైందా. ఏముంటాయి, యానయాన్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ ఉంటాయి. అవి ఏం రిలీజ్ చేస్తే OH-, వీటిని మనం ఏమంటాం, యానయాన్స్ అంటాం, బేసిక్ రెజిన్. ఓకే ఓకే ఓకే, అర్థమైందా అర్థమవుతుంది, ఓకేనా గైస్. ఎస్, హోప్ యూ గాట్ ఇట్. హోప్ కాదు, అర్థం కావాల్సిందే, అట్లా చెప్తున్నామా నేను, అట్లా అర్థం కావాలి మీకు, అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఇన్ దిస్ ప్రాసెస్ క్యాటయాన్స్ రిమూవ్డ్ ఫ్రమ్ వాటర్ ఇన్ క్యాటయాన్ ఎక్స్చేంజర్ బై అసిడిక్ రెజిన్. అసిడిక్ రెజిన్ వల్ల క్యాటయాన్స్ నుండి H+ అయాన్స్ రిమూవ్ అవుతాయి అన్నమాట. అండ్ యానయాన్స్ నుండి యానయాన్ ఎక్స్చేంజర్ గ్రూప్లో నుండి ఏం లేదురా, ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇన్ దిస్ ప్రాసెస్ క్యాటయాన్స్ రిమూవ్డ్ ఫ్రమ్ వాటర్ ఇన్ క్యాటయాన్ ఎక్స్చేంజర్ బై అసిడిక్ రెజిన్. సో నేను ఏమని చెప్పాను,
యాసిడిక్ రెజిన్ అంటే ఏముంటాయి, హెచ్ ప్లస్ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఏంటి, క్యాటయాన్. క్యాటయాన్ గ్రూప్స్ అని, క్యాటయాన్ అయాన్స్ అనేది రిమూవ్ అవుతాయి. క్యాటయాన్స్ అంటేనే అయాన్స్ కదా, ఆ గ్రూప్ నుండి రిమూవ్ అవుతాయి అంట. బై వాట్, యాసిడిక్ రెజిన్. అండ్ బేసిక్ రెజిన్లో నుండి ఏముంటాయంట, బేసిక్ రెజిన్లో నేను ఏమని చెప్పాను, ఓహెచ్ మైనస్ రిమూవ్ అవుతాయి. ఫ్రమ్ వాట్ అంట, ఓహెచ్ మైనస్ గ్రూప్స్, నథింగ్ బట్ ఏం గ్రూప్స్ అని చెప్పాను రా, మర్చిపోయినా రారా, ఆనయాన్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ అని చెప్పినా చెప్పలేదా ఇక్కడ, అవి రిమూవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏమైనా మీకు అర్థమవుతుందా, ఇక్కడ నుండి క్యాటయాన్స్ రిమూవ్ అయినాయి, ఇక్కడ నుండి ఆనయాన్స్ రిమూవ్ అయినాయి. అంటే ఏమైంది, అయాన్స్ అనేది రిమూవ్ అయినాయి, అంతేనా. సో డీఅయనైజేషన్ ఆర్ డీమినరైజేషన్ ఆల్సో నోన్ యాజ్, విచ్ మీన్స్ నో మినరల్ సాల్ట్స్. సో ఓకే, ఇక్కడ ఏమైందిరా, అయాన్స్ అనేది రిమూవ్ అయినాయి. సో అయాన్ ఎక్స్చేంజ్, అయాన్స్ ఆర్ రిమూవ్డ్ అని చెప్పినానా నేను చెప్పలేదా, అంతేనా. ఇక నేను ఏమని చెప్పాను రా, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటే అయాన్స్ ఆర్ ఇన్ దిస్ మెథడ్ ద టైప్స్ ఆఫ్ అయాన్స్ కెన్ బి రిమూవ్డ్. మొత్తం ఇప్పుడు ఏమని చెప్పిన, యాసిడ్ రెజిన్ల నుండి హెచ్ ప్లస్ అయాన్స్ రిమూవ్ అయినాయి అంటే క్యాటయాన్స్. బేసిక్ రెజిన్ నుండి ఓహెచ్ మైనస్ రిమూవ్ అయినాయి, ఓహెచ్ మైనస్ అంటే ఏంటి, యానయాన్స్. మొత్తానికైతే రిమూవ్ అయినా లేవా ఒకటి. సో వాటినే ఈ ప్రాసెస్ని మనము అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటామన్నమాట. సో సింపుల్గా చెప్పాలరా మనకి మెథడ్ అంటే ఏంటి అని చెప్తాను చూడండి. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంటి, ఎక్కువగా యూజ్ అయ్యే మోర్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ అస్ అనమాట. సో ఇందులో ఏముంటాయి అనమాట, ఏం రిమూవ్, అయాన్స్ కెన్ బి రిమూవ్ అవుతాయి అనమాట బై యూజింగ్ రెజిన్స్ అనమాట. 2 types ఆఫ్ రెజిన్స్ ఉంటాయి. అసలు రెజిన్ అంటే క్రాస్ లింక్డ్ పాలిమర్ ఆర్గానిక్ ఏందో స్ట్రక్చర్ అట, అది ఏంటంటే మైక్రోపారస్ స్ట్రక్చర్. ఏంటంటే క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. వీళ్ళు ఏముంటాయి, హెచ్ ప్లస్ని రిలీజ్ చేస్తుంది గ్రూప్ నుండి, ఇది ఓహెచ్ మైనస్ రిమూవ్ చేస్తుంది ఆనయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఆర్ గ్రూప్స్ నుండి. సో ఏంటంట, మనం యాసిడిక్ రెజిన్ నుండి ఏం రిమూవ్ చేయొచ్చు అంట, క్యాటయాన్స్ రిమూవ్ చేయొచ్చు అన్నమాట. వీఆర్ హ్యావింగ్ దట్ పాసిబిలిటీ టు రిమూవ్ that ion from that acidic resin, and OH minus ion can be removed, nothing but anions can be removed from the water by in the anion exchange groups or resin by using basic resin అదన్నమాట ప్రాసెస్. సో deionization or demineralization also called, which means no mineral salts. ఏం మినరల్ సాల్ట్స్ లేకపోతే వాటిని ఆ ప్రాసెస్ అని అంటాం అనమాట. అర్థమైందా మీకు ఆనయాన్ ఎక్స్చేంజ్ మెథడు. అక్క రిమూవ్ చేసినాం, మళ్ళీ ఇవి రీజనరేషన్ చేయడం ఎలా, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదరా. పర్ముటేట్ ప్రాసెస్కి 10% ఆఫ్ బ్రైన్ సొల్యూషన్ వల్ల మనకి NaCl వల్ల ఈ సొల్యూషన్ అనేది రీజనరేట్ అవుతుందని. మరి అయాన్ ఎక్స్చేంజ్ మెథడు ఎవరు చేస్తారు, నువ్వు చేస్తావా, నేను చేస్తానా. సో దీనికి కూడా ఒక మెథడ్ ఉంటుంది కదా. సో లెట్స్ గో విత్ దట్ మెథడ్. ఏంటంట, రీజనరేట్ చేయడానికి యాజ్ ప్రాసెస్ కంటిన్యూస్ ద రెజిన్స్ మే ఎగ్జాస్టెడ్. అంటే ఉన్న రెజిన్స్ అయిపోయేదాకా, గ్రూప్స్ అయిపోయేదాకా హెచ్ ప్లస్ పోతుంది, ఓహెచ్ మైనస్ పోతూనే ఉంటాయి వాళ్ళకి, ఆఖరికి ఆ రెజిన్స్ కూడా పోతాయి. అప్పుడు ఏంటంట, దెన్ ఏ స్ట్రాంగ్ యాసిడ్, మనం ఆల్రెడీ యాసిడ్స్ అండ్ బేసెస్లో చదువుకున్నాం కదా. HCl ఆర్ H2SO4 ఆర్ ద స్ట్రాంగ్ యాసిడ్స్ అమాంగ్ కంపేర్ టు ఆల్ ద యాసిడ్స్. H2SO4 అండ్ HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్సా కాదా. అవి అనేది ఏమవుతాయంట, అండ్ దెన్ రెజిన్స్ ఎగ్జాస్ట్ అవుతాయి అన్నమాట. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతాయి. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో మనం ఏం చేస్తామంట, ఈ యాసిడ్ అనేది క్యాటయాన్ ఎక్స్చేంజర్కి సెండ్ చేస్తామన్నమాట. ఏంటి సెండ్ అంటే, దాంట్లో పోస్తాం, ఇట్లా పంపిస్తాం. ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, HCl ఆర్ H2SO4 అండ్ స్ట్రాంగ్ బేస్ టు వాట్, ఆనయాన్ ఎక్స్చేంజర్ టు రీజనరేట్ ద రెజిన్స్ని రీజనరేట్ చేయడానికి మనం ఏం చేస్తామంట, స్ట్రాంగ్ యాసిడ్ టు క్యాటయాన్ ఎక్స్చేంజర్, స్ట్రాంగ్ బేస్ టు ఆనయాన్ ఎక్స్చేంజర్కి పంపిస్తాం. ఎందుకు, ఉన్న రెజిన్స్ పోయినాయి కదా, ఉన్న రెజిన్స్ వీకినాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని తీసుకురావాలంటే రీజనరేట్ చేయాలా వద్దా. ఎలా రీజనరేట్ చేయాలి, స్ట్రాంగ్ యాసిడ్తో, స్ట్రాంగ్ బేస్తో. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఏంటి, H2SO4 HCl అట్లా. స్ట్రాంగ్ బేస్ అంటే KOH NaOH. ఇక్కడ నాకు మాత్రం గుర్తుంది, మీకు మాత్రం గుర్తుందో గుర్తులేదో నాకు తెలీదు. గుర్తు లేకపోతే ఏం చేయాలి, పోయి యాసిడ్స్ అండ్ బేసెస్ యూనిట్ చదవాలి. ఆర్ఎల్స్ చదువుకున్న వాళ్ళు అయితే మీరు మంచోళ్ళరా, ఏం చేయండి, రివైజ్ బెటర్
డూ రివైజ్ విత్ దట్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు అయిపోయింది గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ మోర్ డౌట్స్ ఆర్ నీడ్ ఎనీ మోర్ క్లారిఫికేషన్ ఆన్ ఎనీ టాపిక్ లెట్ మీ నో. అంతవరకు స్టే ట్యూన్ గైస్. బై గైస్.